గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా శ్రీ వెంకటేశ్వర ఇంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేమల రామయ్యార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుణ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. వేదాంతానంద వెంకటరమణార్య పాదామృత రసాయనం శివన్మత్త మనోబృందం వెంకటేశ్వరార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురం కృష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అస్కత్తార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాసితం విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జపహోమ నియమముల్ స్నాన సంధ్యలును తపముసల్పుటలు తీర్థమునకే గుటలు ఉపనయనావ్రతాద్యుపవాస విధులు విపరీతమైన కర్మము ఎరుకాతానెప్పుడు చేయగగనాము చపలమగును దేహమిప్పుడు చేయగా మాన మిప్పుడు జూతుముగాన కపటము వారి మాట విపరీతమైన కర్మము ఎరుకాతానెప్పుడు చేయగగనాము మేనెరుకలు రెండు అరయగానొకటి మేనెరుకకు భేదమును ఎంచరాదు మేనును భాషిత మెలగదు ఎరుక మేనెరుకను వీడియో ఉండదు వేరే మేనెరుకల జోడియో మేను కన్నను మున్ను గాన మెరుక నెంచు మేను ఎరుక లేనప్పుడు మెలగుటగాను గుణము మేను ఎరుకను వీడియో ఉండదు వేరే మేనెరుకల జోడియు ఎరుక అహంబుల నెరుగు మొక్కటిగా అరయుమహంకారమభిమానమనగా మరి అహంకృతియుండ మరి జగంబుండు మరణసూక్తులయందున హంకృతియులేది తరము లేదు తలపాను తిరిగి పుట్టిన సర్వమెరుగబడు నాలాగే ధరలోన అహము దునుము ధన్యత్వమదియే సుమ్ము మరణ సూక్తులయందును
హంకృతియులేది తరము లేదు తలపను అన్ని దేహములందున్న అహంబు ఎన్నగానొకటిగా నిరుగుమీ విందు నేను నేననియడి నిత్యానుభవంబు దినముగాను కొనగాలేదా కులమహమ్మునకై మనము వినుచుండగా లేదా కనుమహంబొకటే దాని కార్యంబులెల్ల వేరు జనుల కల్లారాకిట్లు మనగాహం మేనులొకటే దినముగాను గొనగా లేదా కులమహమ్మునకై మనము వినుచుండగా లేదా నేను చండాలుడా నేను పంచముడా నేను రజకుడను నే కురుసాల నేను వైశ్యుండను నేను శూద్రుడను నేను బ్రాహ్మణ జాతిని క్షత్రియుండను నేను పౌరాణికుండాను నేను రాజునుద్యోగి నేను దాతను చోరుడేను ధర్మిని కర్మి నేనే కీర్తిశాలిని నేను చండాలు నేను బ్రాహ్మణ జాతిని క్షత్రియుండను నేను పౌరాణికుండును बोलो श्री सद्गुरु महाराज की जय जय श्री वेंकटांब समेत श्री पूर्णानंद पुलयारुలకు जय जय श्री इंदुगल गुरुभक्त मंडली की जय जय गुरु జై గురు. నిన్న సూరత్వం ఆత్మ పనికై వైరాగ్యము గురుని గొలుచు వర్తనకెప్పుడు ఈ రీతి వృత్తి కలిగిన నారీనరులందరికీ నరకంలో వాళ్ళు నరకంలోకి పోతారనే పద్యంలో దీంట్లో చెప్పింది వేరే రకంగా ఉంది భావం. అంటే అదే ఒక్కొక్కరికి వారి వారి భావ పరిధిని బట్టి తాత్పర్యం చేసినప్పుడు కొంత దానికంటే అన్యంగా తీసుకుపోతారు, కొంతమంది దానికి నేరుగా చెప్పేవాళ్ళు, ఇంకా వేరే ఉపమానాలు చెప్పేవాళ్ళు అట్లుంటారు కదా అని చెప్పి రాత్రి వేరే గుడ్డు ఆశ్రమం కాటికి పోతే మళ్ళా పొనాలు రాజేది విషయం మళ్ళా రాత్రి దూరు రమణయ్య గారిది కూడా చూసుకుని అదే అసిత్ అన్నయ్య చెప్పిండే భావమే దానికి రాశారు. వాళ్ళు తన సొంత పనులన్నీ ఉంటే దానిలో తీవ్రమైనటువంటి ఆ పనులు నెరవేర్చాలనేటువంటి పట్టుదలతో పోతారు. అదే గురువు కార్యము అని అంటే నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నాకు అబ్బినప్పుడు చూస్తాంలే, ఆయనకేం పని లేదన్నట్టు గురువు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాడు. నాకు పనులు ఉండాలనో లేకపోతే నాకు సొంత పనుల మీద నెపం పెట్టి కాలం లేదు మళ్ళీ టైం ఉన్నప్పుడు చూద్దామన్నట్టు తప్పించుకుంటారు. ఆ విధంగా ఎవరైతే దీని ముందు మాత్రమే వైరాగ్యం చూపి సొంత పనుల మీద తీవ్రత చూపే వాళ్లకు వాళ్ళు మళ్ళా ఈ చక్రంలోనే జన్మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. తప్పదు వాళ్ళకి జన్మ అనేది చెప్పారు. సరిపోయింది. ఇప్పుడు ఇంకా అది చెప్పన్నా 173 ఆయన రామకృష్ణయ్య గారు ఏమో చదవాలని మమకారం ఉందంట. చదువుతారా? చదవాలా? ఎట్లా చూడు రామకృష్ణ బావా. చదువుతాలే బావా. చదవండి. 173 గురుస్వాములు. మనస్సునొకటి తలుచు ఆత్మనొకటి పలుకు పలుకుతుందో కుటిలుడు మరి తనువునొకటి చేయును వినువారికి బోధలెల్ల విహితమటోయి. వద్దులే సరిగా లేదు. పగులు బాగా చదువుకో. వద్దు. అదే నాకు ఫోన్ కాల్ వచ్చే మధ్యలోను చదువుతా చూడు, చదువుతా విను బాగా.
మనసు నన్నొకటి దల్చు వాక్కు నన్నొకటి బలుకుచుండు కుటిలుడు మరి తనువు నన్నొక్కటి చేయును వినువానికి బోధ తెల్ప విహితమటోయి. వాటికి నిలుపుకోల్లో వాటికి నిలుపుకుంటే భావానికి బాగుంటుంది. పదులు బాగా అలవాటు చేసుకో చదువులు. సరే 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 బాబా. జై గురు. జై అట్లా గురు. కాదులే రామకృష్ణ నాయకు, నేను కంద పద్యాలు ఒక మామూలుగా కవి పాడినట్టు కొన్ని పెడతా, అవి పగులు ఎంచుకుందులే, నీకు నీ వాట్సాప్లోకి పెడతాలే అన్న మళ్ళా. సరే లేదన్నా. సరే సరే. మ్యూట్ చేసుకోండి మిగతా వాళ్ళు. అందరూ మ్యూట్ చేసుకోండి. శిష్య కుటిలాత్ముడైనటువంటి వాడు, ఈ కుటిలాత్మకంగా ఉండేటువంటి శిష్యుడు ఏం చేస్తూ ఉంటాడంటే, మనసునందు ఒక విధంగా తలుస్తాడు, మనసునందు తలిచిందేమో వాక్కునందు పలచడు, వేరొక విధంగా పలుకుతాడు. మళ్ళీ వాక్కునందు పలికిందేమో దాని యందు అనుసరించక వేరొక విధంగా వ్యవహరించను, మళ్ళీ వ్యవహారాలు. అనగా కుటిలాత్ముని మనస్సు, వాక్కు, కాయములు ఈ మూడు ఒకదానికోటి సంబంధం లేకుండా ప్రవర్తించుచుండును. మామూలుగా ఏం చేయాలంటే, మనకు మనస్సు అనేది ప్రేరణ కలిగించేది, చైతన్యం దాంట్లో ఉంది. దాంతో ఏదైతే తలస్తామో ఆ తలంచేది పలికితే ఆ పలుకు, మనం పలికిండేది పలుకు. మామూలుగా ఎప్పుడన్నా కానీ అంటారు చూడు, నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావయ్యా, నీ ఆత్మకు తెలుసులే అసలు ఏంది అనేది. నువ్వు తప్పు చేశావని ఎవరైనా అన్నారనుకో, వాడు ఒప్పుకోడు, వాడి మనసుకు తెలుసు తప్పు చేశాననే విషయం. బాహ్యంగా ఏం చేస్తాడంటే, ఊరికే నా మీద మీరు తప్పు వేయాలని అంటున్నారని తప్పు చెప్పి తాను కరెక్టేనన్నట్టు నిరూపించే ప్రయత్నం చేస్తాడు. మనసులోనేమో తెలుసు. అట్లా కుటిలాత్ముడైన వాడు ఏం చేస్తాడంటే, మనసునందు ఒక విధంగా తలిచింటాడు, చెప్పేటప్పుడేమో వాక్కునందు అది పలకడు, వేరొక విధంగా పలుకుతాడు. ఊరికే అందరి ముందర వాళ్ళకి అందరి ముందర చెప్పే కోసం ఒక మాట చెప్తాడు, మనసులో ఒక మాట. మళ్ళా వ్యవహారం లేకొచ్చేదానికి ఏమవుతుందంటే, వ్యవహారం ఈ రెండీ చేయడు, మనసునందు చేసింది చేయడు, బయట చెప్పింది చేయడు, ఇంకా మూడో రకంగా పోతాడు. వ్యవహారం లేకొచ్చేయాలి, ఆ పరిస్థితులను బట్టి పోతూ ఉంటాడు. కాబట్టి ఎట్లుంటాడు? కుటిలాత్ముడుగా ఉంటాడు. ఆత్మ కుటిలాత్మమైనది అని. కుటిలాత్ముడు అంటే కుటిలమైన ఆత్మ కలిగినవాడు. ఆత్మ పరిశుద్ధంగా ఉంటే ఆత్మకు తెలుసు, ఆత్మ ప్రకాశం చేతనే మనస్సు ప్రవర్తించింది. మనసు బాహ్యంగాను లోపలను అబద్ధంగాను క్రూరత్వంగా కుటిలాత్మంగా ఎంత ప్రవర్తించినప్పటికీ దానికి లోపల తెలుసు. అందుకనే అందరినీ ఎప్పుడైనా కానీ అంటాం, నువ్వు ఊరికే అన్నట్లుగా నీ ఆత్మకు తెలుసుకోప్ప, నీకు తెలుసులే నిజమేంటో సత్యమేంటో తెలుసు కదా అన్నట్టు. దానికి తెలుసు కదా నువ్వేం చేసావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం వ్యవహరిస్తున్నావు అని. అట్లా లేకుండా కుటిలాత్ముడు అంటే లోపల ఓటు పెట్టుకొని బయటకు ఒకటి చెప్పి వ్యవహరించేటప్పుడు ఇంకో రకంగా వ్యవహరించేటటువంటి వాడు ప్రవర్తిస్తుంటాడు. కుటిలాత్ముని మనసు చంచలంతో కూడి పరిపరి విధములుగా పరిగెత్తుంటుంది. నిలకడనేది ఉండదు ఆ కుటిలాత్మునికి. ఎందుకంటే ఏదో ఒకదాని మీదన్నా చెప్పిన మాట మీదో, లేకపోతే మనసు ఏం బోధించిన దాని మీదో, లేకపోతే బయటికి చెప్పిన దాన్ని వ్యవహరించే దాని మీదో, ఏ దాని మీదైనా ఒకదాని మీదన్నా నిలకడ చూపడాల. మూడు రకాలుగా చెప్పేటటువంటి స్థితిలో ఉంటాడు వాడు. స్థిరభావం పొందదాడు అటువంటి వాడు. అలాంటి వారికి పరిపూర్ణ బోధ తెలపదగదు. అటువంటి వారికి పరిపూర్ణ బోధ చెప్పడానికి తెలపదగదంటే మంచిది కాదు చెప్పడం. ఎందుచేతనగా చలన మనస్కుడైనటువంటి వాడు ఈ చలనములను కలిగిస్తున్నటువంటి కారణ వస్తువే కదా జన్మహేతు అయినటువంటిది. ఈ చలనాలకు కారణమైన దాన్ని చలనం లేకుండా అచలం చేసుకోవాలి అంటే పరిపూర్ణమైనటువంటిది. పరిపూర్ణం ఏ విధంగా ఉంది? ఏ రకమైనటువంటి ద్వంద్వములు లేకుండా నిలకడగా ఉంది. అట్టి నిలకడ స్థితి వీరి మనసులో రావాలి. చంచలం లేనటువంటి, ఏ పరిణామం వికారములు లేనటువంటి రాయి ఎలా ఉందో అట్లా తన మనస్సులో భావనలో ఒకే అయినటువంటి స్థిరమైన స్థితికి వచ్చి తాను గుర్తు ఎరిగిన తర్వాత గురువు గారి చేత, గురుకృప చేత తాను అలా అయిపోవాలి. ఏ కదలిక లేనటువంటి నిర్వాసన మౌనముద్ర స్థితికి వచ్చినటువంటి వాడై ఉండాలి పరిపూర్ణుడంటే. అట్లా భావములో నీ బోధలో తెలుసుకుంటూ పోయేవాని గుర్తెరగచ్చు. అప్పుడే చంచల స్వభావాన్ని కూడా గుర్తెరుగుతాడు గురువు.
వీడు సరిగ్గా అర్థం చేసుకుంటున్నాడా లేకపోతే వీడు పరిపరి విధాలుగా ఉన్నాడా అని అప్పుడే తెలుసుకుంటే అటువంటి వారికి ధర్మమర్మాలని చెప్పినా కూడా బోధపడవు, పరిపూర్ణ భావం పొందలేడు. మనసున వాక్కున తనువున పని యొక్కట జరుపునట్టి భక్తునికి దయన్ వినిపింపుము వినుమని ఈ ఘన బోధను వాని కతుక గలదుడుగకుమే. శిష్య, అయితే శుద్ధాత్ముడైన వాడు, ఇందాకే చెప్పుకున్నాము, మలినం లేనటువంటి ఆత్మలో మలినం లేకుండా ఉన్నటువంటి శుద్ధాత్ముడైనటువంటి వాడు. శుద్ధాత్ముడు ఎట్లున్నాడు? శుద్ధాత్మలేకి ఏదైతే కలిగిందో దానివల్లనే సర్వము ఏర్పడడానికి కారణమైండేది. మొదటి శుద్ధాత్మగా ఉన్నది ఆకాశం ఉదయించినప్పుడు, శబ్దము ఉదయించినప్పుడు, ఓంకారం కలగనప్పుడు ఏమైంది? ప్రపంచ సృష్టి లేదు, అది అవ్యక్తంగా ఉంది. అట్లా దాంట్లో పుట్టింది, మూలం లేకుండానే దాంట్లో కలిగి అదే కలిగించింది. కాబట్టి అట్లా దాంతో పోల్చుకుంటే ఒకసారి ఈ శుద్ధాత్ముడైనటువంటి వాడంటే ఏ విధమైనటువంటి మలినము లేనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు మనసునందు తలిచిండేదే వాక్కునందు పలుకుతాడు, వాక్కునందు పలికిండేదే ఆచరిస్తాడు. మనసునందు ఏది ఉంటే అదే తలిచిందే పలుకుతాడు, ఆ పలికిందే ఆచరిస్తాడు. మనసు, వాక్కు, కాయం ఈ మూడును ఒక్క తీరుగా పని జరుపునట్టు సత్వగుణ సంపన్నునకు ఈ ఘనగురు బోధను వినుమని వినిపించుము. అట్లా వాళ్ళు ఏ విధంగా ఉంటారు? మనసులో ఏ విధంగా ఉందో అదే పలుకుతారు, ఆ పలికిందే ఆచరిస్తారు. మనసు, వాక్కు, కాయము అంటే మనసు మాట్లాడిన మాట, శరీరం చేసే ప్రవర్తన మూడు ఒక రకంగా ఉంటాయి. మనసు ఒక రకంగా మాట్లాడి, వాక్కు ఒక రకంగా ఉండి, మళ్ళీ కాయంతో సైగలు చేసి ఊరికెట్లంటా చెప్తున్నాలే అని చెప్పినట్టు నటించే టైప్లో ఉండేది కొంతమంది ఉంటారు పైకి. కాబట్టి ఈ మూడు ఒక్క తీరుగా ఉండేటువంటి సత్వగుణ సంపన్నుడైన వాడు ఉంటాడే మలినం లేనటువంటి వాడు. దాన్నే త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధి అంటారు. అదే త్రికరణ శుద్ధి అనే పదానికే మూడు వాక్యాలు అవి, మూడు రకాలుగా మనసు, బుద్ధి చెప్పినట్టుగా శుద్ధాత్ముడైనటువంటి వాడు సత్వగుణ సంపన్నుడై ఉంటాడు. అట్లాంటి ఉండేవాడు ఏముంటాడు? గుణాలలో కూడా అప్పుడే వాడు సత్వగుణ సంపన్నుడై ఉంటాడు. తమో రజోగుణాలు ప్రభావితుడు కాకుండా ఉంటాడు. నేననే అహంకారం చేత కానీ అజ్ఞానం చేత కానీ ప్రవర్తించకుండా సత్వగుణంతో ఉంటాడు. ఈ ఘనగురు బోధన వినుమని వినిపించము. అట్లాంటి సంపన్నునికి, ఆత్మశుద్ధుడైనటువంటి అట్లాంటి సంపన్నునికి ఇట్లాంటి వినిపి, ఇది వినిపిస్తే వాడు దాన్ని పట్టుకొని ఇంకా వదలడు. వదలకుండా తాను తెలుసుకునే వరకు తన గురుమూర్తిని వదలడు. అంతటి దీంతో ఉంటాడు. అట్టు వినిపించినచో వాడు అచల మనస్సు కలిగి ఏకసంతాగ్రాహి అయి, అంటే అచల మనస్సు కలిగి అంటే చంచల మనసు లేకుండా స్థిరమైనటువంటి మనసు కలిగి, ఒకసారి ఏకసంతాగ్రాహి అంటే ఒకసారి చెప్తేనే వెంటనే దాన్ని గుర్తుపెట్టుకునేవాడు. ఒకసారి చెప్తానే దాన్ని గుర్తుపెట్టుకునేవాడిని ఏకసంతాగ్రాహి అంటారు. ఒకసారి విన్నంతనే తనలో గుర్తుపెట్టుకునేవాడిని, ఈ బోధందు గల మర్మమును గ్రహించగలుగును. అట్లా ఏకసంతాగ్రాహి అయిన వాడు ఒకసారి చెప్తే చాలు. కొంతమంది గుర్తుపెట్టుకోలేని వాళ్ళు, ఒకటేసారి అవగాహన కలిగిన వాళ్ళు, వాళ్ళకేం చేయాల్సి వస్తుందంటే మళ్ళా గుర్తు చేసి ముందు చెప్పింది ఇట్లా చెప్పింటాం కదా అని చెప్తే అట్లా చెప్పంగా అవగాహన కలిగే వాళ్ళు కొందరు 2-3 సార్లు చెప్పంగా. ఏకసంతాగ్రాహిగా ఉండేవాడు ఎట్లుంటాడు? దాని మీద లక్ష్యము తప్ప మరో పక్కకు మనసు పోనీయకుండా ఉండేవాడు. గురువు చెప్తున్నప్పుడు సైడ్కి ఏం జరగని, ఏ శబ్దాలన్నా మరి దాని వైపుకే మరలకుండా చెప్తున్న దాని వైపు ఉండేవాడు. ఉండేవాడైతే స్థిరత్వం ఏర్పడి మనసంతా దీని మీద ఉంది కాబట్టి వింటున్నది మనసులో ఎక్కిపోతుంది, వెంటనే అది ముద్ర వేస్తుంది లోపల ఆ విన్నది విషయం. అట్లాంటి వారికి మర్మం ఈ అచలబోధ తెలిపితే వాడు బాగా మర్మాన్ని గ్రహించగలుగుతాడు. కావున శిష్య, శుద్ధాత్మలకు ఈ ఘనగురు బోధన వినిపించడానికి వెనుకాడకము. శిష్యునికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు గురువు అంటే, తన వలే ఆ శిష్యుడు కూడా మళ్ళీ ఒకనాటికి గురువు అవుతాడు కాబట్టి, తనను ఆశ్రయించిన వాళ్ళని బోధిస్తాడు కాబట్టి, ఇప్పుడు శిష్యుడే అయినప్పటికీ నువ్వు ఈ మెలకులతో ఇట్లాంటి తనలతో ఉండు నాయనా అని శిష్యునికి
గురువుగా ఉంటే ఎలాంటి వాళ్ళకి చెప్పాలి ఇవి, ఎలాంటి వాళ్ళకి చెప్పకూడదు అనే దాన్ని చెప్తున్నాడు. అట్లా శుద్ధాత్మలకు చెబితే ఆత్మపరంగా శుద్ధులై ఉండడమే గాక త్రికరణ శుద్ధిగా వాళ్ళు పూర్తి వాళ్ళ భావం అంతా దీనిపైనే పెట్టుకొని ఉంటారు, గురువు చెప్పే వాక్యాలపైనేను. ఆయన దీనికి నాయన ఉమ్. కృష్ణదేవరాయల దగ్గర ప్రథమ సంతగ్రహి, ద్వితీయ సంతగ్రహి, తృతీయ సంతగ్రహి అని ముగ్గురుంటారు. ఎవరైనా గాని కవులు బయట నుంచి వచ్చే పక్క రాజ్యం నుంచి గాని బయట నుంచి వచ్చేటువంటి కవులు వచ్చి వాళ్ళు పద్యం వల్లి పలికితే ప్రథమ సంతగ్రహి ఆయన ఒక్కసారి వింటానే చెప్తాడట. తర్వాత అదే అవధానం చేసే వాళ్ళంతాను 8 మంది, అష్టావధానం అయితే 8 మంది, శతావధానం అయితే 100 మంది, 100 మంది ప్రశ్నలు గుర్తుపెట్టుకుంటానులే అట్లా. 2 సార్లు ఆయన ఈయన ప్రథమ సంతగ్రహి వచ్చినటువంటి ఆయన ఇద్దరు చెప్పేదలకే ద్వితీయ సంతగ్రహి 2 సార్లు విని చెప్పగలుగుతాడట ఇటువంటి పద్యాన్ని. తర్వాత 3 సార్లు వినింటాడు కదా తృతీయ సంతగ్రహి, 3 సార్లు విన్నటువంటిది కాబట్టి ఆయన చెప్పగలుగుతాడు. ఇది మాకు కూడా తెలుసు, మా కొలువులో కూడా మా కవులు చెప్పగలుగుతున్నారు అని ఎవరు వచ్చినా ఓడించేవారంట అని చెప్తా ఉండే. సరే. మేలైన బోధ వినుటకు చాలా విఘ్నములు వచ్చి సమకూడిన ఏ లీలను విడు సశిష్యుడు వాలాయము బోధయందే వర్తించుజుమే. శిష్య జనన మరణ వ్యధబాపునట్టి ఘన గురు బోధనం వినుటకు ఎన్ని విఘ్నములు కలిగినను, ఎన్ని విఘ్నాలు కలిగినా ఈ జనన మరణ వ్యధబాపునట్టి. ఆ కృష్ణప్రభువులు కూడా ఏం చెప్పినాడు, ఈ దీనికంటే ముందు రాసినటువంటి కందార్థాల్లో కూడా జనన మరణ వ్యధబాపుటకై రచిస్తున్నది ఈ కందార్థ దరువులను. జనులారా మీరు విన్నారంటే ఇదంతా జనన మరణ వ్యధబాపుతుంది దీన్ని తెలుసుకుంటాను అని చెప్పినాడు. అట్లా జనన మరణ వ్యధబాపినటువంటి ఘనమైనటువంటి గురుబోధ వినుటకు ఎన్ని విఘ్నాలు కలిగినను ఆ విఘ్నాలన్నింటినీ ఆ విఘ్నాలుగా భావన చెందరాదు. సత్శిష్యుడు ఈ బోధన విడువడు, అన్ని విఘ్నాలు కలిగినా కూడా ఈ బోధన విడువడు. అతని మనస్సు ఎల్లవేళలేదు ఈ బోధందే వర్తించుచుండును. అనగా సత్శిష్యుడు ప్రాపంచిక వ్యవహారములందు గలుగు సుఖదుఖములకు లోను గాక ఈ కష్ట నష్టాలకు వ్యవహారాలకు ఎన్నో రకాల పనులు పోయే మార్గం లేదు. ఆ రోజుల్లో నడిచిపోయేవాళ్ళు ఎప్పుడో ఆ సమీపంలోని ఊరికి ఒక చోటుకు వచ్చాడంటే మళ్ళీ ఎక్కడో ఆయన ఉండే ఊరికి ఆడిపోతాం, ఈ సమీపంలోకి ఎక్కడో వచ్చినారంట. మనం ఈరోజు మనకు ఉండేటువంటి వ్యవహారం అంతా ఒకవేళ ఉన్నప్పటికీ, ఎంత కష్ట నష్టం ఉన్నప్పటికీ ఆ పనులు చేసుకొని అయినా సరే ఆ గురువాక్యకి నడిచైనా పోదాము అనే టైప్లో పోయినారు పూర్వము. ఇప్పుడు ఇంకా అనేక రకాలైనటువంటి సౌకర్యాలన్నీ ఏర్పడినాయి ఇప్పుడు. అప్పుడు ఇన్ని లేవు. అయినప్పటికీ ఆ గురుబోధన వినడానికి సత్శిష్యుడు ఆ రోజు తనకుండే అవాంతరాలన్నింటినీ అధిగమించి అయినా సరే పోయి తీరుతాడట. అది వినడానికి అది ఏర్పడి ఉండాలి. అది ఏర్పడింటే పోతారట్లా. ఆ ఏర్పడిండేది ఏర్పడాలంటే మనసులో అట్లా ఏర్పడిండే సత్శిష్యునికి ఏర్పడుతుంది. నాకు పోదులేప మళ్ళీ ఎప్పుడన్నా నిందాంలే, ఇంకోసారి చూద్దాంలే అని వాయిదా పడే తత్వం ఉంటుంది కొందరు. అట్లా వాయిదా వేసుకోరాదు. మన పనిని మనం చేసే పనులు అన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి, వ్యవహారానికి సంబంధించినవి, అవన్నీ కర్మలే. అవన్నీ మళ్ళా జన్మనిచ్చే కర్మలు. ఇదేమిటిది మన జన్మ మరణం వెదబాపుటకై చేస్తున్నటువంటి పని ఇది. కాబట్టి దీనికి ఎట్లుండాలా, సమయం దొరికి ఆ అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని ఇచ్చేద్దామనేటువంటి భావన ఉండాలా. మనసులో ఎల్లవేళలందు ఈ బోధందే వర్తించుతూ ఉండాలి. అనగా సత్శిష్యుడు ప్రాపంచిక వ్యవహారములందు కలుగు సుఖదుఖములకు లోనుగాక సుఖదుఖాలకు లోనైనాడనుకో ఇక నిరంతరం అవి పీడిస్తూ ఉంటాయి. అందుకనే ఎప్పుడు గురువాక్యం తలుచుకో, బాహ్య ప్రపంచంలో పోయి కూర్చున్నావు అనుకో, నీవు కాకుండా మళ్ళీ వాళ్ళు చెప్పినారనుకో నీకు అవన్నీ వాళ్ళకుండే బాధలు చెప్తా మొదలు పెడతారు. ఇంకా బయటికి పోయి కూర్చుంటే ఎవరితో మాట్లాడితే అవన్నీ వినుకుంటున్నావు అనుకో మళ్ళీ నీ బాధలు నీకు గుర్తొస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడు అనవసరమైనటువంటి విషయాలన్నీ గుర్తు చేసుకోవడము, వాళ్ళు చెప్పేటువంటి వినడము చేయకూడదు.
మనసులో ఎప్పుడు కూడా నిరంతరం ఇది మెదులుతూ ఉంటే దీనికి సంబంధించింది. ఆ మెదిలే దానిల వల్ల మళ్ళా దుఃఖాలు మళ్ళా ఇవన్నీ మనసుకు తెచ్చుకునేది ఉండదు. గుర్తులోకి తెచ్చుకునేది ఉండదు. ఎప్పుడు ఈ భావంతో ఉంటావు కాబట్టి సుఖదుఃఖరహితమైనటువంటి పరమపదం అనే పరమపదమునే ఎల్లవేళలా యందు కాంక్షిస్తూ ఉంటాడంట వాడు. ఈ సుఖదుఃఖరహితమైనటువంటిది ఇది పరమపదం. దీన్ని పొందడానికి మనకు మనసు పోతా ఉంటుంది కాబట్టి అట్లాంటి వానికి అట్లా వ్యక్తికి ఎట్లుంటుంది ఎప్పుడెప్పుడా ఇది పరమపదానికి సంబంధించింది. ఆ సుఖదుఖాలనేటివి దిన్నము వచ్చేటివి రోజు ఇనేటివే అని చెప్పి వారి మనసు ఎప్పుడు దీని మీద ఉవ్విళ్ళూరుతా ఉంటుందంట, కాల్చిస్తూ ఉంటుందంట. ఇది ఎప్పుడు ఇందామా అని. గురుడు తన యాజ్ఞ లోపల చరింపగోరునట్టి శిష్యునకెప్పుడు దురితంబు వృద్ధి అయి తా నరకమునన్ కూలకున్నే నరనుత చరిత. శిష్య నరనుత చరిత, నరుడైనటువంటి వాడి వింటున్నటువంటి శిష్యుడు గురువు ఇద్దరు కూడా నరజన్మం ఎత్తారు. మిగతా జీవుల్లాగా ఆ జీవులన్నిటికీ అసలు ఇది తెలుసుకునే మార్గం కూడా లేదు. ఈ నరుడు కాబట్టి నరులకు ఉన్నటువంటి బుద్ధి విశ్లేషణ చేత దేన్నైనా కూడా విచారించగలిగినటువంటి జన్మం ఇది. కాబట్టి ఇంక ఈ జన్మలో తెలుసుకోకుండా పోతే ఇంకేనో ఏదో ఉంటే వీటికే కోట్ల జన్మలు అయిపోయినాయి. ఎన్ని రకాల జీవులు ఉన్నాయో అన్ని రకాలు. మరి ఇప్పుడన్నా పొందాలనేటువంటి దాంతో ఉండాలి. అట్లా నరనుత చరిత. ఏ శిష్యుడైతే గురువు తన చెప్పు చేతలలోనే ఉండవలైనని తలంచునో, ఎవరైనా శిష్యుడు ఉంటే ఈ గురువు నేను చెప్పినట్టే వినాలి, నా చెప్పు చేతల్లో ఉండాలి అని అనుకుంటాడు. శిష్యుడు ఎవరైనా బాగా ధనముండేవాడు ఉన్నాడు అనుకో, నీకు అన్ని సౌకర్యాలు లభిస్తే ఆటికేంటికి పోతావు, నా దగ్గర ఉండు, నీకేం కావాలో అవన్నీ చూస్తా, ఇవన్నీ చూస్తారనే అహం చేత నేను అనే భావన వేడనటువంటి వాడు, నేను గొప్ప శిష్యుని మిగతా శిష్యుల కంటే అనే భావన ఉండేవాడు. ఆ గురువు కూడా తను చెప్పినట్టే వినాలి, వేరే వాళ్ళు చెప్పినట్లు కాదు అని సూచన చేస్తూ అంటాడు కొంతమంది. అట్లా తన ప్రకారం ప్రవర్తించమని చెప్పేవాడు ఆ శిష్యుడు పాపకర్ముడై నరకమున పడును. ఎందుకంటే ఇంక వదలలేదు. అవి ఏదైతే వదిలితే నువ్వు మళ్ళా గురువు నీ అధీనంలో ఉండాలనే భావన కానీ, గురువు నేను చెప్పినట్టు వినాలనే భావనలో రాదు. గురువు ఏం చెప్తే ఏ నిర్ణయం తీసుకుంటే అది సరే. గురువు ఎక్కడికి పోతే ఓ సరే అక్కడికి. గురువు ఎక్కడో పోయి చెట్టు కింద చెప్తాడు, లేకపోతే ఇంకా కింది స్థాయిలో అడుగుతునేవాడు ఆ శిష్యుడు వాడు ఆహ్వానించినాడు అనుకో గురువుకు ఆ భేదం లేదు కదా. వీడు ఎటువంటి వాడు, ఎట్లాంటి స్థితిగతులు కలిగిన వాడని ఆ చెట్టు కింద అయినా చెప్పచ్చు, లేకపోతే ఆటికి అయినా చెబుతూ ఉంటే ఆ గురువుని అనుసరించి నువ్వు ఉండాలి, కానీ నువ్వు చెప్పినట్టు గురువుని ప్రవర్తింపజేయాలని చూడకూడదు. కాబట్టి అట్లాంటి శిష్యుడు పాపకర్ముడై నరకమున పడును. అది ఎట్లా అంటే, గురువు అనగా గుణము రూపము లేనివాడు. గురువు అయినాడంటే ఆల్రెడీ ఈ బోధలో రకరకాల బోధల్లో రకరకాల వస్తువులు నేర్పించే గురువు, వృత్తి విద్యలు నేర్పించే గురువు, మామూలు చదువు నేర్పించే గురువు అవన్నీ ఉన్నారు. ఈ గురువు ఎటువంటి గురువు అంటే అచలము పరిపూర్ణాన్ని బోధించే గురువు, పరమ గురువు. ఎందుకంటే ఈ నిన్ను జగత్తును సర్వమును బోధించి ఇవి లేనివే ఏ విధంగా తోస్తున్నాయి, ఉన్నది ఒక్కటేనని నిన్ను ఆ స్థితికి తీసుకుపోతే లేనటువంటి రహితపరిచేటువంటి నీవు జన్మించి శరీరంతో ఉన్నట్టుగానే నిన్ను రహితపరిచేటువంటి గురువు ఈ గురువు. కాబట్టి పరమ గురువు అయినటువంటి ఈ గురువు ఆల్రెడీ గుణరహితుడు, రూపరహితుడు అయ్యాడు. ఆ గురువు ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు నీకై బోధించుటకు నీకు కరుణించి నీకు బోధిస్తూ ఉన్నాడు. అటువంటి గురువును గుర్తులేనివాడు గుణరూపములు లేక గుర్తు లేక ఏకస్థితిలో ఉన్నాడు, అచరుడై పరిపూర్ణుడై ఉన్నాడు. అటువంటి గురువును ఏ శిష్యుడైతే గుణరూపములు కల్పించుతున్నాడో, నువ్వు గురువును ఏమిటి సాధకుడుగా ఉండి మొదట్లో ఉన్నప్పుడు ఆ గురువు యొక్క రూపాన్ని తెలుసుకుంటూ ఆ గురువు నీకు కృప చేత నీకు జనమరణముల భ్రాంతిని తొలగించే కోసం నువ్వు ప్రార్థిస్తూ ఆ గురువును సదా కొలుస్తూ చేస్తూ ఉన్నావు. కాబట్టి ఆ గురువు యొక్క నామరూపాత్మకమైనటువంటి స్థితి కాకుండా గురువు యొక్క మనస్థితి, గురువు యొక్క స్థితిని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా నామరూపాత్మకంగా భావించి
ఆయన ఎటువంటి వాడు, ఆయన రూపాన్ని, ఆయన యొక్క స్థితిగతుల్ని దానితో పనిలే. ఆయన ఏ విధమైనటువంటి బోధన చెప్తున్నాడో ఆ భావస్థితిని నువ్వు అందుకోవాలి తప్ప, లేదంటే ఇతరత్రా రూపాలను బట్టో, గుణాన్ని బట్టో, లేకపోతే ఆయన యొక్క ఇతరత్రా కలిగినటువంటి దానిలతో పోల్చుకుంటూ కాదు చేయాల్సింది. కాబట్టి ఆయన ఎట్లున్నాడు, గుణరూపరహితుడైనటువంటి ఏకస్థితి యందున్నాడు అచలుడై. ఆ శిష్యుడు ఆవిధపూర్వక కర్మ చేసిన వాడే కర్మఫలం అనుభవించుటకు ఆ శిష్యుడు ఏ స్థితిలో ఉన్నాడు? అనేకమైనటువంటి కర్తృత్వంగా తాను చేసినందువల్ల పనులు, తాను కర్తగా ఉండి నేను అనే అహంచేత చేసినందువల్లనే కదా ఆ కర్మలు ఏర్పడి కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ శరీరం ధరిస్తున్నాడు. మళ్ళీ అదే స్థితిలో ఉంటే దాన్ని రహితపరుచుకునేటువంటి, తాను లేనటువంటి నిరహంకారుడై తాను గురువును అనుసరించి గురువు ఏమి చెబితే అది అనే పద్ధతిలో ఉండాలి. కానీ గురువును తన చెప్పు చేతల్లో పెట్టుకునే విధంగా మాట్లాడడమో, వ్యవహరించడమో, లేదంటే ఆ విధంగానే ప్రవర్తించడమో, వాడు కర్మ చేసిన వాడై ఉంటాడు, అకర్తగాడు, కర్తృత్వంతోనే ఉన్నాడు. కాబట్టి వాడు మళ్ళా కర్మఫలం అనుభవించటకు మళ్ళీ ఈ జన్మన నరకంలోకి పడతాడు తప్పకుండా అటువంటి వాడు. చెప్పన్నా. మీటట్లా పెట్టుకోని మ్మ్. గురుకను సౌజ్ఞను కనుగొని పరిచర్యనర్చుచుండు భక్తుడు భక్తిన్ పరిపూర్ణ బోధ చందును పరమోదార ప్రచండ బంగారు కొండ. శిష్య, గొప్ప ఉదార స్వభావం గలవాడా, గొప్ప ఉదార స్వభావం. ఆ ఉదార స్వభావం కలిగినటువంటి వాళ్ళకి ఎట్లుంటుంది? మళ్ళీ ఇది ఉండదు. ఈ రకమైనటువంటి నేను నీవనే ద్వంద్వములు కానీ, ఎక్కువ తక్కువలు అనేటివి కానీ, ఏ రకమైనటువంటి ఈ రకమైన ద్వంద్వభావాలతో పరిపరి విధాలుగా పోడు. ఉదార స్వభావుడు విశాలమైనటువంటి ఆలోచనలతో ఉంటాడు. ఈ ఉదారవాదం అనే సిద్ధాంతం కూడా ఉంది ప్రత్యేకంగా. మరి మీరంతా ఎంతమంది ఆ ఉదారవాదం అనే దాన్ని లేవెత్తిన ఆయన గురించి కానీ, అది ఒక సిద్ధాంతంగా పరిణమించింది. 200 సంవత్సరాల క్రితం రాజరికం తొలగిపోవాలి, మానవుల్ని పీడిస్తోంది, బంధిస్తోంది, బానిసలు చేస్తోంది. కాబట్టి ఉదారవాద సిద్ధాంతం ప్రకారం రాజ్యాన్ని ఏలాలి అని ఉదారవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఒక ఆయన. రాజులు ఉన్నట్టుగానే 250 ఏళ్ళు ఎట్లా అయినచ్చు. ఉదారవాద సిద్ధాంతం అని ప్రత్యేకంగా ఉంది. అట్లా ఉదార భావంతో ఉండాలి, అందులో పాలించేవాడు ప్రజలు. ఉదార భావ అనేది ఒకటి పెట్టాడు. అది రాజకీయాలకు సంబంధించింది అనుకోండి. ఇక్కడ మనం ఉదార భావం అంటే ఎట్లుండాలి? ఉదార భావంగా ఉండేవాడు ఏ తేడాను చూపకూడదు అన్యుల పట్ల కానీ ఎక్కడా కానీ. అట్లా స్వభావం కలిగినటువంటి వాడా అని బోధిస్తున్నాడు శిష్యుణ్ణి ఇక్కడ గురువు. పరమరహస్యం చెప్తున్నాను, జాగ్రత్తగా వినుము. ఓ పరమరహస్యాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినుము. ఆ పరమరహస్యం ఏమిటంటే, ఏ శిష్యుడైతే గురునకు 4 శుశ్రూషలు చేసి లోలత గావించుకొనుచు గురుకను సౌజ్ఞను కనుగొని పరిచర్యలు చేయుచుండునో ఆ శిష్యుని భక్తి అధికమై అతను పరిపూర్ణ భావస్థితిని పొందును. ఏ శిష్యుడైతే ఆ 4 విధాలైనటువంటి శుశ్రూషలు చేశాడో, అటువంటి చేసినటువంటి వాడు గురు కనుసౌజ్ఞను కనుగొని, గురువు ఊరికే మాట చెప్పకపోయినా ఊరికే కనుతో ఆ సౌజ్ఞ చేస్తే, గుర్తు చేస్తే కూడా కనుగొని పరిచర్యలు చేయనో ఏం చేయాలో అదని ఆయన ఊరికే ఇట్లా కను చూపిస్తే ఆ వైపు చూసి అది ఏమిటో ఏం చెప్తున్నాడో అర్థం చేసుకునేంత భావస్థితిలోకి పోయిన గురుభావాన్ని అర్థం చేసుకోవడం. అక్కడెక్కడో చూపించాడంటే అక్కడ ఏంటో అక్కడ ఏముందో, అడ్డంకిగా ఉన్నదో, ఏమిడుతుందో, లేకపోతే ఏం తెమ్మంటున్నాడో అప్పుడు అర్థమైపోయేటటువంటి స్థితిలో ఉండాలి. అట్లుండాలంటే ఎప్పుడు గురువు వెంబడితుండేవానికి సులభంగా ఆయన భావము, ఆయనటువంటి వాక్యం పైన గురి కలిగిండే వానికి తెలుస్తుంది. అట్లా ఎవరైతే ఆ విధమైనటువంటి శుశ్రూష చేసి ఉన్నారో వాళ్ళైతే గురు కనుసౌజ్ఞనే కనుక్కొని ఏం చేయాలో పరిచర్యలు చేసుకుంటూ అట్లా ఉండేవాని భక్తి అధికమై, అట్లాంటి వానికైతే అతనికి గురువు మాట మీద, గురువు వాక్యం మీద, ఆ గురువు ఊరికే ఇట్లా చూపిస్తే కనుసైగ చేస్తే కూడా ఆయన మాట మీద అంతటి భక్తి అధికంగా ఉండి అతడు పరిపూర్ణ భావస్థితిని పొందగలుగుతాడు.
ఎందుకంటే ప్రతి వాక్యమునకు తన భావనలో చెబుతున్నటువంటి ప్రతి వాక్యాన్ని అంతరాత్మలో కుదిర్చుకునే స్థితిలో ఉంటాడు. బయట వినడమే కాదు, లోపల మళ్ళా భావం చెందడం దానిని, ఆ చెబుతున్న దానిని. అది ఎట్లనగా కైంకర్యమే పరమ రహస్యం. కైంకర్యం అంటే దాంట్లో విలీనం చెందడమే. మళ్ళా ఇంకో ఉండడము అనేది, తాను వేరుగా ఉండడం అనే భావనే లేనటువంటి స్థితిలోకి పోవడం. దేహాభిమానం లేకుంటే సరే, దేహాభిమానం ఉంది అంటే మళ్ళా నేను నువ్వు అనేది ఉంది. దేహాభిమానం లేకపోతే నేను నువ్వు వారు వీరు ఇతరులు పిపీలికాది బ్రహ్మ పర్యంతము సర్వము అంతా ఒక్క చైతన్యమే. దేహాలుగా నామరూపాత్మకమైన వేరువేరుగా ఉండొచ్చు కానీ ఏ చైతన్యం ఉందో అదే ఉంది. కాబట్టి కైంకర్యం కంటే అధికమైన భక్తి లేదు. తనను తాను సమర్పించుకొని తాను గురువాక్యంలో లీనమైపోతే అదే కైంకర్యం. దానికంటే అధికమైనటువంటి భక్తి లేదు ఇంకా. గోపికలు కైంకర్యం చేతనే కడతేరినారు. కైంకర్యం అంటే కింకరత్వం, స్వతంత్రత విడుచుట, స్వతంత్రం అనేది లేకుండా ఉండట. తాను స్వతంత్రము అంటే తాననే భావనలో వేరుగా ఉండడం. పరతంత్రం అంటే ఆ ఎవరైతే నువ్వు అధిపతిగాను దేవునిగాను భావిస్తున్నావో ఆ గురువే, ఆ గురువు యొక్క అదుపాజ్ఞలు లేకపోవడం, ఆ గురువు యొక్క భావన లేకపోవడం, లీనం కావడం. ఆచార్య కటాక్షం కొద్దీ నడవడమే కైంకర్యం. కైంకర్యం అంటే ఆచార్యుని యొక్క మాట ఏదైతే ఉందో, ఆచార్యుని భావం ఏదైతే ఉందో ఆ భావపరంగా నీవు, ఆచార్యుడు అంటే గురువు ఇక్కడ, ఆచార్యుని యొక్క భావం ప్రకారం నువ్వు నడుచుకోవడమే కైంకర్యం. ఇంకా నువ్వు నిన్ను వేరుగా తలచడం కానీ, నేను వేరు గురువు వేరనే భావన ఎక్కడ? గురువును శరీర రూపకంగా నామరూపాత్మకంగా చూసినప్పుడు. అట్లా కాదు కదా. గురువు యొక్క వాక్యం ఏదైతే ఊరికే కనుచూపు ఆయన ఏదైతే సైగ చేశాడో దాని ప్రకారమే నువ్వు అన్ని వేళలా ప్రవర్తిస్తూ ఆ భావంతోనే నువ్వు మెలిగితే అది కైంకర్యం. అట్లా కైంకర్యం చేస్తే కైంకర్యం వలనే జన్మరాహిత్యం. కైంకర్యం చెందడం అంటే గురువు ఏ విధమైన స్థితిలో ఉన్నాడు? ఆల్రెడీ గురువు నేనెరుక నుంచి వదిలి ఈ సంకల్ప వికల్పాలు లేకుండా ఉన్నటువంటి స్థితిలో అచలుడై పరిపూర్ణుడై తాను రహితుడై తన గురువు చేత, తన గురుకృప చేత తాను లేనెరుకలో నుంచి దాటుకొని ఉన్నటువంటి వాడై ఉన్నాడు. మళ్ళీ నీకు బోధించడానికి వచ్చి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ గురువాక్యం ఏదైతే వస్తుందో ఆ వాక్యం తప్ప ఇంక నీకు మొదలరాదు వేరే విషయం. అట్లా ఆయన భావం పట్ల నువ్వు కనుక కైంకర్యం, ఆయన మాటలోనే ఆయన కైంకర్యం చేయాలి అంటే నువ్వు అన్ని వేళలా ఆయనకు శుశ్రూష చేసి పరిచర్యలు చేసి అత్యంత భక్తిభావనువై ఆయన మాటకు ఎదురు లేకుండా ఆయన మాటను పాటించే విధంగా నువ్వు ఉండాలి. అట్లుంటేనే నీవు ఆయన భావంలోకి కైంకర్యం చెందగలిగినటువంటి స్థితిలో ఉంటావు. దేహం ఆచార్యుని పాదాల పాదరక్ష. దేహంగా భావిస్తున్నటువంటిది ఆచార్య పాదాలకు పాదరక్ష వంటిదంటే చెప్పు వంటిది. కావాలంటే అంటారే నా చర్మం ఒలిచి నీకు చెప్పులు కుట్టిస్తాను ఆయన అని. అంటే నా దేహాన్ని నేను ఏమైత్రము విలువైందిగా నేనేం భావించట్లేదు. కావాలంటే నా చర్మం ఒలిచైనా కూడా నీకు చెప్పులు కుట్టిస్తాననే పదం అనేది దానికే వచ్చింది. అంటే నేను దీనికి విలువ ఇవ్వట్లేదు. పాదరక్షకు విలువ ఏ విధంగా ఉందో అట్లా ఇస్తున్నాను. దీనికేం విలువ లేదు. వారు ఏమైనా చేయని, వారి కటాక్షం కంటే అధికం లేదు. ఆ గురువు ఏదైనా చెప్పని, వారు ఏమైనా బోధించని, ఏం చేసినారో వారి కటాక్షం కంటే నాకు అధికం లేదు. వారి వాక్యం తర్వాత వారి వాక్యం వల్ల నేనేం పొందాలి, నేనేదో పొందాలని అనుకునేవాడైతే ఆయన చెప్పినందువల్ల నాకేందన్నా కలగాలి, నాకేందన్నా సమకూరాలి అట్లా కాదు కదా. నీ భావం ఏముంది? వారి కటాక్షం కలిగితే చాలు. వారి కటాక్షం చేత, వారి వాక్యం చేత నేను ఈ జనన మరణ పునరావృత్తి రహితమైనటువంటి స్థితిలోకి నేను పోయి దీని నుంచి రైతునైతే చాలు అనేటువంటి భావం ఉంది. అట్లుండేవాడికి అయితే ఆయన కటాక్షం కంటే చాలు. వారే సంసార సముద్రం దాటించేవారు. సంసార సముద్రం అంటే ఈ ఇంట్లో పరిస్థితులేం కాకుండా ఈ ప్రపంచంలోకి నువ్వు రావడానికి కారణమైనటువంటి ఏదైతే సంకల్పంగా చేసి ఏ ఎరుక చేతనైతే మూలం లేకుండానే వచ్చి ఈ ప్రపంచమైన సంసారంలో నువ్వు ఉన్నావో దాన్ని దాటించి నిన్ను జనన మరణాలకు మళ్ళీ ఆ చక్రంలోకి పడకుండా తప్పించేటువంటి వారు. కాబట్టి కైంకర్యం ఈ సంసారం, ఈ జగత్తులో జనన మరణములు అనేదే పెద్దది. అదే సంసారం. కేవలం ఇంట్లో ఉన్నది కాదు, సర్వవ్యాప్తమై నీ చుట్టూ ఉన్న దానితో సహా కలిపి సంసారం.
కాబట్టి అంతటా ఉన్న ఆ సంసారం అనేటువంటి దాంట్లోకి మరలా పునరావృత్తి కలగకుండా నేను చేసేవాడు కాబట్టి అట్లా కైంకర్యంతో అహంకారం పోతుంది. ఆయన యొక్క భావంతో నేను వేరుగా నేను వేరు అనేటిది కానీ ఆయన ఏం చెప్తే అది, ఆయన వాక్యమే నాకు పరమావధి, ఆయన ఏం చెప్తే అదే నాకు అని భావించేవానికి నేననే అహంకారం ఉండదు కాబట్టి కైంకర్యంతో అహంకారం పోవును. అదే పరమరహస్యము, అదే పరమశాంతి. ఆ పరమశాంతి కూడా అదే. అందుకే పైన గొప్ప ఉదార స్వభావం గలవాడా అన్నాడు. ఉదార స్వభావం ఉండేవాడు విశ్వవ్యాప్తమైనటువంటి అంతటిలోనూ తన భావాన్ని కలిగి తాను వేరు అనేటువంటి భావం కానీ, తాను ఇంకో రకమైనటువంటి ఇంకోరి పట్ల భేదభావం చూపడం కానీ, ద్వంద్వములు కానీ లేనటువంటి భావస్థితిలో ఉండేటువంటి వాడా. అటువంటి స్థితి కనుక ఉంటే అదే పరమరహస్యం, అదే పరమశాంతిని ఇచ్చేది కూడా అదే. ఆ విధంగా కనుకుంటే ఏ రకమైనటువంటి ఇది లేకుండా ఉదార స్వభావంతో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ శాంతే. ఇంకా ఉదార స్వభావం లేకపోతే లేని చిక్కులు నిరంతరం కల్పించుకొని నిరంతరం మనస్థితి అంతా చెడిపోతుంది. కాబట్టి ఆ ఉదార స్వభావమైనటువంటి వాడు కైంకర్యంతో గురువాక్యం చేతలేకే పోతే దాని ఎమ్మడితే దాంట్లోనే ఉంటాడు, ఇంకా వేరేది రాదు. ఇంకా అదే పరమరహస్యము, అదే పరమశాంతి. ఆ కైంకర్యమే ముక్తి ఫలం. కైంకర్యం చేస్తే ఫలం ఏమిటి? ఆ గురువాక్యంతో నువ్వు కైంకర్యం చెప్తే నీకు లాభం ఏంది అంటే ఇదే లాభం. ఏమిటి? ముక్తికి ఫలం. ఆ ముక్తి నువ్వు కోరుతున్నావే దాని ఫలం అంతా దాంట్లోనే ఉంది, దాంట్లో వ్యవహరించేదాన్ని బట్టి. మళ్ళా నువ్వు ఓ రకంగాను ఇందాక ఇంతకుముందు 2-3 పద్యాల్లో వచ్చాయి చూడు. కాబట్టి ఎప్పుడు కూడా భావం ఎట్లా, ఎప్పుడెప్పుడు దాన్ని పొందుదాము, ఈ జగత్తులో ఉండేటివి ఎప్పుడు వచ్చేటివే పోయేటివే అనేటువంటి తీవ్రత ఉండాలి నీకు దాని మీద. దీనికి ఉమ్. సిస్టంలో 14 పేజీలోనో 15 పేజీలోనో రాసినాడు. కింద ఇచ్చినాడు దీక్షితీయంలో అహంకార నిరసన ప్రకరణంలో ఉంది అని చూసుకోమన్నాడు. అహంకార గురువు నిరసన ప్రకరణం. శిష్యుడు పరిపూర్ణుడు కాకపోతే గురువుకు జన్మ ఉందంట, శిష్యునికి జన్మ లేదంట. కాబట్టి గురువు శిష్యుని పరిపూర్ణుని చేసేదానికి ఎంత కష్టపడతాడంట. ఆ విధంగా కష్టపడేటప్పుడు శిష్యుడు కూడా ఈ విధంగా ఉంటేనే ఆ బోధ వారికి అతుకుతుంది అనేటువంటి భావం అక్కడ ఇద్దరు ఒకటైనటువంటి స్థితి రావాలి అంటే ఆయన భావస్థితిలోకి పోవాలి, కానీ మళ్ళీ వేరే రకంగా ఉండకూడదు అని దాన్ని అందిపుచ్చుకునే స్థితిలోకి పోవాలి, తాను ఏకమైపోవాలి. ప్రాకటముగా నిద్దుర ఇక ఏ కథలను వినిన రాదు, ఈ బోధంతున్ రాకుండదేమో చిత్రమో, ప్రాకృత నరమూకకెల్ల పావన చరిత. శిష్య పావన చరిత ఒగో పదం శిష్యుని పట్ల ఉపయోగిస్తారేటివన్నీ మీరు ఆ విధంగా ప్రవర్తించుకోండి. మీరు ఆ విధంగా కనీసం అట్లంటేనన్నా ఏమన్నా వాళ్ళ భావం లేక ఆలోచించుకుంటారేమో. ఆ శిష్యులు ఘనమైన చరిత్ర కలిగిన వాడా అని ఒకసారి బోధించాడు, ఉదార స్వభావం కలిగిన వాడా అని ఒకసారి బోధించాడు, నరుల్లో ఉత్తమమైన వాడా అని ఒకసారి బోధించాడు, పావన చరిత్రుడా అని ఒకసారి బోధించాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు శిష్యుని అట్లా అంటాడంటే వాని మనస్థితిలో ఏ విధంగా అన్నా ఉండని కనీసం ఈ వాక్యాలతోనైనా మారతాడేమో వాడు ఆ శిష్యుడు అని చెప్పి, ఓ శిష్య పావన చరిత, పావనమైనటువంటి చరిత్ర కలిగిన వాడా, పాకృత నరమోక. పాకృత నరమోక అంటే ప్రకృతితో కూడినటువంటి నరులుగా ఉండేటువంటి ఈ మూకంతా ఉందే, మిగతా జంతువులలాగా ప్రవర్తించుకుంటూ వాళ్ళలాగా తింటూ వాళ్ళలాగా కంటూ ఇంకా దెప్పలోకం ఏంది లేదనేటువంటి భావనలో ఉండేటువంటి నరమోక స్త్రీలోలులై ఒక్కొక్క శాస్త్రం మొదలుగా గల షడ్విధ పాకృతముల యందు మరిగి ఆ పాకృత భాషకు సంబంధించిన ఏ కథలు విన్నను కన్నులు తెరచి చెవులు రిక్కించి నిద్రలు మాని ఆ కథలను అతిశ్రద్ధతో విందురు. అంత అతిశ్రద్ధతో వింటారట. పనికి మాలిన కథలన్నీ ఏవైతే రాసింటారో అదంతా దాంట్లో ఏముంది అంటే ఈ ప్రకృతిపరమైనది, స్త్రీ అందం గురించి, శృంగార భావనల గురించి, ఇతరత్ర రాసినటువంటి ఒక్కొక్క శాస్త్రం లాంటివన్నీ శృంగార భావనలకు సంబంధించినవే. అట్లాంటివంటి వాటిలో ఎవరైతే రాశారో అట్లాంటివంటి ప్రకృతిపరమైనటువంటి దాంట్లో అని తీసుకోవాలి ఇక్కడ. అయితే ప్రాకృతం అనేటువంటి ఒక భాష ఉంది.
వేరే సంస్కృతం తర్వాత వచ్చినది ప్రాకృతమే. ప్రాకృతం తర్వాత మళ్ళా ప్రాంతీయ భాషలు వచ్చాయి. ప్రాకృతం అనేది కూడా సంస్కృతంతో సమానమైన గొప్ప భాషే. అది భాష పరంగా తీసుకుంటే. అట్లా కాకుండా ఈ ప్రాకృత నరమొక్క అని ఈడ వాడిండేది ఏందంటే, ప్రకృతిలో ఉండేటువంటి మామూలు విషయాలు ఇతర జంతు ప్రవర్తనతో కలిగినటువంటి మూకలైతే ఏదైతే ఉన్నాయో ఇవన్నీ జంతు ప్రవృత్తి కలిగినటువంటి దాంట్లో ఉండి, తినడము, కనడము, దానికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించినటువంటి కథలు తయారు చేస్తే, ఆ కథలు అత్యంత శ్రద్ధతో వింటారంట. కల్పించినటువంటి ఇప్పుడు చూడండి సినిమాల్లో గానీ, లేదంటే ఇతరత్రా గానీ, ఏదైనా జరగరాని అద్భుతం జరిగిందనే సినిమాలు తీసినారనుకో, అది ఇంక విపరీతంగా జరుగుతది. ఎందుకంటే జరగడానికి అవకాశం లేదు బాహ్య ప్రపంచంలో. బాహ్య ప్రపంచంలో జరగడానికి అవకాశం లేనిది అక్కడ జరిగిందని నిరూపించారనుకో, చూపించారనుకో, దాని పట్ల తీవ్ర ఆకర్షితుడైతాడు. ఒక హీరో ఏం చేస్తాడు? ఆ శత్రువుగా దుష్టపాత్ర పోషించేవాడిని ఇసిరి కొడితే వాడు గాలిలో ఎగిరిపోయి ఏడో భయపడతాడు. అట్లా ఇసరడానికి ఎంత బలవంతునికైనా సామర్థ్యం ఉండదు. ఎందుకంటే ఈ బలం ఎంత, ఆ శరీరం యొక్క సాంద్రత, గాలిలో ఊగగలిగినటువంటి సాంద్రత ఎంతుంది అనేది గమనించాలి. ఒక రాయి పిడికిట్లో పట్టేదైతే నువ్వు బలవంతంగా ఎంత దూరమైనా ఇసరగలుగుతావు. ఒక దేహం దాని వ్యాప్తి, దాని బలము, దాని ఎంత బక్కటోడైనా సరే ఇసరడానికి అసాధ్యం. కానీ సినిమాలో చూపించారు కదా 10 మందిని ఒకేసారి కొట్టినట్టు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి జరగకుండా ఉండేటివి జరిగినట్టుగా చిత్రించినటువంటి కథలన్నీ వినాలంటే చాలా ఆసక్తి ఉంటుందంట. ప్రకృతికి సంబంధించినవైనా, లేదా శృంగారానికి సంబంధించినవైనా, ఈ స్త్రీలకు సంబంధించినవైనా, స్త్రీలోలత్వంగా ఉండి దానికి సంబంధించినవైనా ఆసక్తితో వింటారంట. అది నిరంతరము తన జీవితాల్లో జరుగుతున్నప్పటికీ అది నిత్యము సత్యము కాదు, కొంతకాలం ఉంటుంది అని తెలిసినప్పటికీ, నిన్న మొన్నటి తరంలో ఉన్నటువంటి ప్రపంచ సుందరి ఇప్పుడు ఏమై ఉంటుంది, ఏ విధంగా ఉంది? ఇప్పుడు కొంతమంది బతికే ఉన్నారు. ఇప్పుడు కూడా బతికే ఉండి వాళ్ళకి తీవ్రమైనటువంటి క్యాన్సర్ లాంటి అనారోగ్యాలతో తీవ్రంగా శరీరం యొక్క రూపురేఖలన్నీ మారిపోయి చాలా దీన స్థితిలో వైద్యం చేయించుకుంటూ ఉన్నారు. కొంతమంది బతికే ఉన్నారు. 20 ఏళ్ల కిందట ప్రపంచ సుందరిగా ఉన్నటువంటి సుష్మితా సేన్ కానీ, అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరికీ తీవ్రమైనటువంటి అనారోగ్యాలతో కృంగి కృషించే స్థితిలో ఉన్నారు. ఎక్కడ పోయింది ఆ అందం అంతా ఎక్కడ పోయా? ఆ తలుకు వెలకులు మనుషుల్ని మంత్రముగ్ధుల్ని చేసినట్టుగా వాళ్ళ వైపు ఆకర్షించినటువంటి తత్వం అంతా పోయింది. అది నీ కళ్ళ ముందరే నేను చూసుకుంటూ మళ్ళా విచిత్రమైనటువంటి ఈ కథలన్నీ రాస్తే, దానికి సంబంధించినటువంటి కథలన్నీ రాస్తే దాని వైపు అయితే అంత ఆసక్తిగా పోతారే, అదేమి చిత్రమో కానీ జనన మరణ వేదన తొలగించి పరిపూర్ణ బోధన విన్నంతనే నిద్రపోదురు. పురాణం చెప్పు తెల్లారులు వింటానే ఉంటారు. అబద్ధం అన్నీ చెప్తా అంటే వింటానే ఉంటారు. ఈ జనన మరణ బోధకు సంబంధించింది మొదలు పెడతానే ఇది నిద్రపోతారంట. ఇది మొదలు పెడతాను ఏంటికంటే ఇది ఆసక్తి అంతగా లేదు, నిద్ర వస్తుంది. ఇది ఏంటంటే ఇది ఆత్మానాత్మల గురించి చెప్పి నీకు ఆత్మాతీతాన్ని గురించి నిన్ను ఎరిగించేది. దాంట్లో ఏ కల్పనలు, దీంట్లో కల్పనలు లేవు. దాంట్లో అన్ని కల్పనలే ఉన్నాయి, అన్నీ కల్పించినవే అవి. కాబట్టి ఆ కల్పించిన దాని పట్ల ఎక్కువ చూపుతున్నావు తప్ప ఈ కల్పనలు లేనటువంటిది ఇది. కల్పనలకు అతీతమైనటువంటి దాన్ని చెప్తూ ఉంటే నిద్ర వస్తుందంట. నిద్ర కల్పనలన్నీ చెప్తే అబద్ధమైనటువంటి చిత్రీకరించినవి, రచించినవి అన్నీ చెప్పినారనుకో బ్రహ్మాండంగా వింటారు. దాంట్లో ఆసక్తి ఉంది. దాంట్లో విని అది లేనిది, అది నిజం కాదు, అది అబద్ధం అని తెలిసినా సరే అది అబద్ధం, 100కి 100% అబద్ధం. అది కేవలం కవి యొక్క చమకృతితో దాన్ని విస్తృతపరిచినాడు అంతే తప్ప ఏమీ లేదని తెలుసుకోరు. ఈ జనన మరణ బోధ వేదన తొలగించి పరిపూర్ణ బోధన వింటానని నిద్రబోదురు అనగా ప్రాకృత నరమూకలెల్ల. ఆ ప్రకృతితో కూడినటువంటి ఈ నరులనే వాళ్ళని మూకలతో పోల్చాడు మిగిలిన వాళ్ళని. ఈ బోధ వినేవాళ్ళు తప్ప మిగిలిండే రకాలుగా ఉండే వాళ్ళందరూ మూక అంటే ఏంటంటే మంద. ఆ మందంతా ఎట్లా పోతుంది అంటే మిగతా మందను చూసుకొని, ఆ మిగతా మందలో కలిగేటువంటి వ్యవహారాలు చూసుకొని అదే నిజము సత్యము అని పోతా ఉంది. అట్ట పోయేటువంటి జనన మరణ వ్యధ కలిగించినటువంటి ప్రకృతి మార్గాన్ని, ప్రవృత్తి మార్గాన్నే కోరుకుంటున్నారు తప్ప దీంట్లోకి పోయి నివృత్తి పొందుతాము అని జనన మరణ దుఃఖమును బాపేటువంటి నివృత్తి మార్గం ఇది.
నివృత్తి కలిగించి నీ పునరావృత్తి కలగకుండా నిన్ను నివృత్తి కలిగించి నీ సందేహాలతో సహా నీ భ్రాంతి రహితం చేసి నీకు ఈ అతీత భావనను తెలిపి నిన్ను ఆ స్థితిని చేర్చేది ఇది. అది దాని పట్ల ఉండదు. దాని పట్ల చెప్పేది మొదలైతేనే ఇది నిద్ర వచ్చేస్తుంది. అదైతే ఆసక్తిగా వింటారు. కాబట్టి పాకృతుడు అనగా పామరుడు అని అర్థం. పాకృతం అనగా ఒకానొక భాష అనేది కూడా కింద చెప్పినాడు, ఇంతకుముందు నేను చెప్పింది. ఇది స్త్రీలులోనకు వారులు భాషించుకు సంయుక్తంగా ఉన్నది. ఇది షడ్విధములుగా ఉంది, 6 రకాలుగా ఉందంట. పాకృతము, శేరసేన, పైచాచి, మాగధి, చూలిక, పైచాది, అపభ్రంశం అనేటువంటి 6 రకాలుగా ఆ ప్రకృతికి సంబంధించినటువంటి పాకృతంలో ఉండేది ఉందంట. అదంతా కూడా ప్రకృతికి సంబంధించినటువంటి ప్రవర్తనతో కూడినటువంటిది. కాబట్టి వాళ్ళకి దాని పట్లే ఇష్టం ఉంటుందంట. దీన్ని మొదలు పెడతానే దీంట్లో నిద్రపోతూ ఉంటారంట కొంతమంది. చెప్పన్నా. కొత్త దంపతుల కూటమి ఎత్తెరగునలేమలంత నిదురలు బోకన్ మొత్తములై కనునటువలే బత్తల తిరిగేటు చిన్ని బాలల కగునే. ఇది పోల్చినాడు మామూలు జీవితంలో ఉండేది. ఇది కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు, వాళ్ళకి తీవ్రమైనటువంటి ఆసక్తి ఉంటుంది. దాంట్లో ఉండే విషయము అనుభవము అనేది లేదు కాబట్టి అంతకుముందు వారి వ్యవహారంలో దాని పట్ల ఉన్నటువంటి తీవ్రత వల్ల ఏమైతే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ మొదటి రాత్రి ఏ విధంగా సిగ్గు విడిచి కలయిదురోనని పెళ్లిగానటువంటి మగువలు అందరూ కూడి కిటికీల సందులో మరొక విధంగానూ నిద్రపోకుండా వాళ్ళ శబ్దాలు వాళ్ళ యొక్క భావనలు వినాలని ఒకప్పుడు ఆ విధంగా కుతూహలపడేవాళ్ళంట. అట్లా పోతుందిరో అమలక్కలు వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో అట్లా ఆ విధంగా నిద్రలు పోక చూచుటకు, ఆ నిద్రపోకుండా అదే పనిగా వాళ్ళ విషయం కనుక్కుందాం, వాళ్ళు ఏం ముచ్చట్లాడుకుంటారు, వాళ్ళ ఇకలు పక్కపక్కలు వాళ్ళు ఏమంటారో అది వినేకి వాళ్ళకైతే ఆ వయసు ఉంది కాబట్టి సరిపోయింది. ఆ వింటున్నటువంటి అమలక్కలకు, ఫ్రెండ్స్కు, స్నేహితులకు. ఈ మొండి మలలతో తిరుగు బాలలకు శక్యమగున ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంకా నేను నిక్కర దొరుకుకోవాలి, అంగి దొరుకుకోవాలి, ఇట్లా ఉత్తబిద్దలు ఉండకూడదు అనేది కూడా అర్థం కానటువంటి చిన్నపిల్లలు ఉన్నారనుకో, ఆ పిల్లలకి ఏమిటికి అవసరం ఉంది? ఆ శక్యమగుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఏం అవసరం ఉంది? వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. ఇంకా ఈ బట్టలు దొరుకుకోకుండా ఉండడము అనేది ఉండకూడదు. బట్టలు దొరుకుకోవడం అనేది సిగ్గుకు సంబంధించింది అనేది కూడా తెలియదు పాపం. కాబట్టి వాళ్ళకి ఏ రకమైనటువంటి సిగ్గు అభిమానం అనేది లేకుండా బట్టలు కూడా దొరుకుకోకుండా చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏం ఆసక్తి ఉంటుంది, ఏం అవసరం ఉంది? వాళ్ళ ఏకైకలు పక్కపక్కలు ఆ కొత్త దంపతులు ఏం చేస్తున్నారనేది వినడానికి కానీ చూడడానికి కానీ అవసరమే లేదు కదా. అనగా సత్శిష్యులు, ఆ సత్శిష్యులైనటువంటి ఉత్తమమైనటువంటి శిష్యులు ఎల్లవేళ్ళ యందు ఎట్లుంటారప్ప అంటే అభిమానం విడిచి గురుని కొలిచి సూదిమోపన సందులేక అంతటా నిండి ఉన్న ఈ అచల పరిపూర్ణ భావాన్ని కలిగించగలుగుతారు. ఆ ఉత్తమ శిష్యులు ఎట్లా ఉంటారంటే ఎల్లవేళల్లోనూ నేననే అభిమానం, ఎప్పుడైతే అభిమానం విడిచి, అంటే ఇప్పుడు ఆ పిల్లలను పోల్చారు, ఆ పిల్లలకి ఏముంది, నేను బట్టలు వేసుకొని లేదు అయ్యో ఇట్లున్నానే అని కానీ, లేకపోతే దీనికి అంత మాసిపోయినా ఇంకోటి అయిందని కానీ తాను నేననేటువంటి స్వభావం కలిగి ఉండరు కాబట్టి, బాలల మనస్తత్వంతో ఉంటారు కాబట్టి. ఆ విధంగా అట్లాంటి శిష్యుడు ఎట్లుంటాడు? అభిమానం తన మీద ఉన్నది అంటే అభిమానమే తీవ్ర రూపమైనటువంటి మళ్ళీ పరిణామం చెందే అహంకారం అదే. ఏదైతే అభిమానం మొదలుందో ఆ అభిమానమే మళ్ళీ తన శరీరం పట్ల ఉండేటువంటి భావమే అహంకారము అనేది. కాబట్టి అభిమానం కలిగి ఉంది అనుకో, అయ్యో ఎట్లా అనేటువంటి నేను పోయి ఉండేది అభిమానం అంటే నేను అనే దాని మీద ఉండేటువంటి ఇష్టత. కాబట్టి ఆ విధంగా ఉండే వాళ్ళు ఎట్లుంటారు? ఆ విధంగా అభిమానంతో ఉండేవాళ్ళు గురిని కొలచలేరు. అభిమానం విడిచి, నేననే అభిమానం విడిచి గురిని కొలిచి సూదిమోపన సందులేక అంతటా నిండి ఉన్నటువంటి అచల పరిపూర్ణ భావమును గ్రహించగలరు. అంతటా ఉన్నది సూదిమోపన సందులేక ఏమున్నది? పరిపూర్ణం ఉన్నది. ఎరుకతో సంకల్పించినటువంటి జగత్తు, దాంట్లో వచ్చినటువంటి నువ్వు నేననేటువంటి ఈ సర్వము కూడా ఎరుక కల్పించినదే, మూలం లేని
లేకనే వచ్చినటువంటి గుర్తెరిగే శరీరము ఉన్నది అని తోస్తున్నగా ఉన్నది అని భావిస్తున్నది అంతే, నిజానికి లేదు. విచారణ చేస్తే అది లేనిది అని, ఇది ఉన్నదని తెలుసుకునేటువంటి భావన లేకుంటాడు. పరిపూర్ణ భావాన్ని నిండి ఉండేటువంటి దాన్ని గ్రహించగలుగుతాడు అభిమానాన్ని నిరసన చేసినవాడు. అనగా సత్శిష్యుని మనసు ఎల్లవేళలా యందు ఈ బోధ అందే వర్తించును. అట్లాంటి శిష్యునికి ఎల్లవేళల్లో ఏముంటుంది బోధ? మనసులో వేరే రకమైన బాధలు కాదు, ఈ బోధ ఉంటుందంట. ఈ బోధ అందే వర్తిస్తుందంట. బాధల్లో కాకుండా ఈ బోధలందులోనే ఉంటాడు అటువంటి శిష్యుడు. అభిమానం, నేననే అభిమానం, నువ్వనే అభిమానం అనేది ఏమీ లేదు. గురువుని చేత, గురువాక్యం చేత ఈ అచల పరిపూర్ణ భావాన్ని గ్రహించే స్థితిలోనే ఉంటాడు ఎప్పుడు. ఆ విధముగా ఉండుటకి ఇతరులకు సాధ్యం కాదు. ఇతరులు ఎవరైతే స్వాభిమానం, ఇతరత్ర భావాన్ని కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ప్రపంచ విషయాల మీద తీవ్రమైనటువంటి కుతూహలం ఉంటుంది. ఆ దుఃఖము, ఆ బాధలు అవే ఆనందకరంగా వినేకి మాట్లాడేకి ఉంటుంది వాళ్ళకు. దీని మీద ఉండదు అటువంటి వాళ్ళకు. కాబట్టి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి దాని పట్ల పోయే వాళ్ళలాగా కాకుండా, అభిమానంతో కలిగినటువంటి వాడు కాకుండా, ఆ పిల్లలు ఏ విధమైనటువంటి భావంతో ఉంటారో ఆ విధంగా ఈ సశిష్యుడైనటువంటి వాడు తన పట్ల ప్రత్యేకమైనటువంటి భావం లేకుండా తాను గురువాక్యం మీదనే నిరంతరము కలిగి ఉంటాడు. అట్లా ఉండడం ఇతరులకు సాధ్యం కాదు. ఎవరైతే తాననే అభిమానం వదిలి నిరంతరము గురువాక్యాన్ని మనసులో పెట్టుకుంటారో వాళ్ళకైతేనే ఇది సాధ్యపడుతుంది, ఈ పరిపూర్ణ బోధ తెలియబడేకి. మనసరయక ప్రజలను వినుమని చదువకు బోధ, బాధయని ఇండ్లల్లో పనులన్నీ ఆది చేసుక చనియదరా సమయమందు అసఖ్యమున సుతా. అవును శిష్య, ఈ అచల పరిపూర్ణ బోధన ఎవరికి పడితే వారికి బోధించకము అని ఇది అనేక సార్లు వచ్చింటుంది బుక్ మొదలైనప్పటి నుంచి అనేక సార్లు. ఎందుకంటే ప్రాపంచిక విషయాల్లో తీవ్రమైనటువంటి బంధాన్ని కలిగి ఉండే వాళ్లకు వైరాగ్య భావన కలగందే. వైరాగ్య భావన అంటే నేను కనపడే, నేను వ్యవహరించి, నేను నా చుట్టూ ఉన్న ప్రపంచం కంటే ఇతరమైనది ఉన్నది, దీనికి అతీతంగా ఉన్నది, దాని గురించి తెలుసుకోవాలి. ఈ ప్రపంచం ఎప్పుడూ నా కళ్ళ ముందరే అనేకులు మరణించినదే గాక ఈ జగత్తులో ఉన్నటువంటివన్నీ కూడా శిథిలమైపోయేది కూడా నేను చూస్తూనే ఉన్నా కదా, ఇది అశాశ్వతమైంది కదా అని భావించి ఎవరైతే దీని పట్ల ఉంటారో అట్లా వాళ్ళకు బోధించాలి. కానీ ఎవరికైనా ఈ బోధన బోధింపదలిచినా వారి మనసెట్టుదో తరచు చూచి మరీ బోధింపదగును. వారి మనసు ఎట్లా ఉందో అది కూడా చూసి బోధించు. వారి మనసులో దీని పట్ల కుతూహలం కలిగి ఇతరంగా ఉండే వాటన్నిటి పట్ల నిరసన భావం కనుకుంటే, 5 ఎన్నాళ్ళు చూసింది లేబ్బా ఈ జగత్తు, ఈ సంసారం, ఈ కష్టం, ఈ నష్టం, ఈ సుఖము, ఈ ఆనందము, తర్వాత వచ్చేసి ఈ డబ్బు, దీనికి సంబంధించినటువంటి వ్యవహారంగా నేను ఆహా ఓహో అని భావిస్తున్నానే ఈ సంపదల పట్ల, ఈ ప్రపంచ విషయాల పట్ల. ఇవన్నీ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనివే. కాసేపు దుఃఖంగా, కాసేపు సంతోషంగా, కాసేపు ధనంతో, కాసేపు ధనం లేకుండా, కాసేపు ఇంకో రకంగా నీ ముందరే జరుగుతూ ఉంది. నీ జీవితంలో ఇంతవరకు జరిగిన దాంట్లో అనేకం జరిగింటాయి ఇవన్నీ. అవన్నీ నీకు కలుగుతానేటివే, దాంతో ఏముంది అని ఎవరైనా ఈ బోధన మనసులో దీనికి అతీతమైనది ఉన్నదనేటువంటి భావనతో ఉండి తెలుసుకోవాలనే భావనతో వచ్చినటువంటి వాడా కాదా, వాని మనసు ఎటువంటిది, వాడు కుచితుడా, వాడు సశిష్యుడా, 100కి 100 పాళ్ళు ఇది చెబితే కనుక్కోగలిగి దీని బోధలో పోతాడా, పామరుడుగా ఉన్నాడా, ఇప్పటికీ కూడా ప్రాపంచిక విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడా లేదా, మామూలు దీని పట్ల వైరాగ్య భావంతో ఉన్నాడా, సాధన చతుష్టయ సంపత్తి కలవాడా. సాధన చతుష్టయ సంపత్తిలో చెప్పారు 4 ఆల్రెడీ. ఆ 4 రకాలుగా ఉన్నటువంటి వాడే తన వద్దకు వస్తే వానికి మొదలచ్చలో మెరిగించి మళ్ళా ఎరుకను విడిపించినాను అని కృష్ణప్రభు చెప్పినాడు. సాధన సంపత్తి గల నరుడు కూడా ఘోర సంసార బాధపడలేక వస్తే అంటే ఆల్రెడీ ఆయన్ని ఆశ్రయించినటువంటి గురువుని ఆశ్రయించిన వాడు సాధన సంపత్తి పరుడై ఉన్నాడు. అంటే ఈ నిత్యానిత్య వివేకం కలిగి ఇదంటే ఏది నిత్యము ఏది అనిత్యం అనేది తెలిసి హేమోత్రాత్త ఫలభోగ విరాగం కలిగి ఈ హేయంలో కలిగించేటువంటి వాటికి కానీ మళ్ళా దాన్ని చూపిస్తున్నటువంటి పురాల పట్ల దాంట్లో చూపిస్తున్నటువంటి స్వర్గభావనలు ఇట్లాంటివంటి వాటి మీద ఆసక్తి చూపకుండా
సాధనా సంపత్తి పరుడుగా ఉండేవాడు. ఇక ఏమో తర్వాత ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి అంటే బాహ్యేంద్రియ అంతరేంద్రియాల రెండింటిని గ్రహించగలిగినటువంటి వాడై, ముక్తిని కోరినటువంటి వాడై, మోక్షత్వాన్ని కోరినటువంటి వాడై, ఆ 4 లక్షణాలను కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడిని, అటువంటి మనస్తత్వం ఉందా, అటువంటి బుద్ధుడైనా వీడు, అటువంటి ముక్తిని కోరేవాడైనా కాదా అని వాని మనసు తరతర చూసి బోధన చెప్పాలి. ఊరికే విని ఆ బోధంతా విన్నప్పటికీ అది అతక్క మళ్ళీ మనసంతా ప్రాపంచిక విషయాల పట్ల పోతా ఉంటే ప్రాకృత నరమోకకు ఈ పావనమైనటువంటి బోధ చెప్పిన ఎడలా, ప్రాకృత నరమోక అంటే ఇంతకుముందే పోల్చినాడు మంద, ఇతర మందలన్నీ ఎట్లా పోతున్నాయో ఆ మందను బట్టి పోయే మందలు, అట్లా పోయే వాళ్లకు జంతు ప్రవృత్తిలాగా మనకు అదే పని అయినట్టు, ప్రాపంచమే నిజమైనట్టు పోయే వాళ్లకు ఈ బోధందు గల మర్మధర్మములు వారు గ్రహించజాలక వాళ్ళు ఇది బోధ కాదు బాధ అని చెప్పి ఇంటి దగ్గర పనులున్నాయి, నాకు అవే సులభంగా ఏవో చేసుకోగలను, ఇదంతా చీకాకుగా ఉంది, ఇది అర్థం కానటువంటి స్థితిలో ఉంది, నేను నిన్న మొన్న అయినటువంటి రామాయణం అక్కడో ఇంకో దానిలాగో లేదే, అయ్యో నాకు పనులున్నాయి, ఇదంతా నాకు అర్థం కాదని చెప్పేటువంటి వాళ్ళతో వాడు అట్లపోతాడు. అంటే ఇదంతా అర్థం కాక ప్రపంచ విషయాలతో పామరుడుగా ఉండేవాడు దీని పట్ల అసహ్యంతో లేచి బెరవేరి పారిపోవదునంట. అంటే వానికి ఆ విషయాలే బాగున్నాయి అన్నమాట, ఆ పామరత్వం తెచ్చినటువంటి విషయాలే బాగున్నాయి. ఇది పరమపదాన్ని సూచించేటువంటి దీనికి ఏదైతే నీకు ప్రపంచంగా పామరత్వంగా కనపడే దానికి అతీతమైనటువంటిది నిన్ను ఆ దృష్టిలో నుంచి తొలగింపు చేసి జనన మరణ బాధను తొలగింపు చేసేది ఇది. అది అందరికీ తెలియబడేది కాదు. వాడు ఎంత చదువుకున్నప్పటికీ, వాడు ఎంత వైజ్ఞానికంగా ఇతరత్రా కలిగి ఉన్నప్పటికీ వాని భావనలో ఇది తెలియబడాలంటే వాటి పట్ల వాటి తత్వాన్ని తెలుసుకొని వాటి పట్ల అన్ని నిరసన భావం కలిగినటువంటి వాడై ఉండాలి. అవన్నీ తాను చూసినవి, తాను అనుభవించినవి, తాను వ్యవహరించినవి, తన చుట్టూ వాళ్ళు వ్యవహరిస్తున్నవి అవన్నీ చూస్తున్నాడు కదా, అవన్నిటి పట్ల నిరసన భావం ఏర్పడిన వాడైతేనే ఇవి కలిగినటువంటి వాడు, తెలుసుకోగలిగినటువంటి వాడు, వినడానికి ఆసక్తిగా ఉంటాడు తప్ప అది లేకుండా ఉంటే అయ్యో నాకేవో పనులు ఉన్నాయి తలప మళ్ళీ ఎప్పుడైనా చూద్దామని లేచిపోతాడంట, ఇదంతా వినకుండా బెరిబెరిపోతాడంట. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ ఇవన్నీ చెప్పకండి, వాని మనసులో ఏముందో ఎట్టిదో ఎరిగి ఇది బోధించండి అని చెప్పారు. సమయం సరిపోయింది, మంగళం చెప్పండి. జై సద్గురు మహారాజుకు జై. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ శుభాజయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జేయవేయి జన్మముల నా చేతగాదని. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. మంగళము కేవలాత్మా సద్గురు మంగళము నిర్గుణాత్మా, మంగళము సుగుణాత్మగా సద్గురు మంగళము భక్తులారా. మంగళము శ్రీ గురుదేవాయ మహాత్మని సర్వలోక చరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకటరమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతాశ్వత్తార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వీరైతానంద వెంకటదాచార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. జై గురు.